పార్వతీపురం మన్యం జిల్లా సుంకి వద్ద ఏనుగులు హల్చల్ చేశాయి. పార్వతీపురం పాలకొండ రహదారిపైకి ఏనుగులు వచ్చాయి. దీంతో 10 నిమిషాల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఏనుగులు పంటను ధ్వంసం చేశాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల హల్చల్ కు సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. శివాని, పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు హడావుడి కొనసాగుతూ ఉంది. గడిచిన వారం రోజులుగా గ్రామాల పైన గుంపులుగా సంచరిస్తూ ఉండటంతో గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఒకానొక దశలో అటవీ శాఖ అధికారులు పోలీసులతో కలిసి ఆయా గ్రామాలలో 144 సెక్షన్ ను కూడా విధించారు. గ్రామస్తులు ఎవరు కూడా గుంపులుగా బయటకు రావద్దని, ఏనుగులు సంచరిస్తున్నాయనే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తాజాగా గురుగుబిల్లి మండలానికి సుంకి వద్ద ప్రధాన రహదారిపైకి గజరాజులు రావటంతో ఆ ప్రాంతంలో తిరిగే ప్రజలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పార్వతీపురం నుంచి పాలకొండ వెళ్లే ప్రధాన రహదారి కావటంతో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా 10 నిమిషాల పాటు ఎటువంటి వాహనాలు వెళ్లకుండా అధికారులు నిషేధించడం కూడా జరిగింది. అలాగే పంట పొలాల్లో పూర్తిగా వ్యవసాయ బోర్ల పైన పడి ధ్వంసం చేస్తూ ఉండటంతో రైతులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒరిస్సా నుంచి పెద్ద గుంపు ఏనుగుల గుంపు వచ్చి ఈ ప్రాంతాల్లో పరిశీలిస్తూ ఉండటం, గురుగుబిల్లి మండల పరిధిలో పలు ప్రాంతాల్లో తిరుగుతూ ఉండటంతో ఆయా ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలంతా కూడా భయంతో ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా ఏనుగుల గుంపు ఎప్పుడు ఎటువైపు పయనిస్తుందో తెలియకపోవడంతో శివారు ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట విషయం పక్కన పెడితే రాత్రి వేళల్లో కూడా గ్రామాల పైన ఈ ఏనుగుల గుంపు పడుతూ ఉండటంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొని ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీరామ్.